అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి రూ. 2000 రూ. 3000 అందిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం ఆ యొక్క నిధులు పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎంతవరకు పెంచనున్నారని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే రూ. 2000 తీసుకుంటున్న వారికేంటంటే మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద రూ. 4000, రూ. 3000 తీసుకుంటున్న వారికి అంటే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి రూ. 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం అసలు ఈ పథకం సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, దానికి సంబంధించి కానీ మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆ అప్డేట్ ఏంటి అనేది ప్రతీదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, మనకి ఆసరా చేయూత పెన్షన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది కదండీ! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచే ఆలోచన తెలుస్తుందనమాట. సో, ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో అది మాత్రం అందిస్తున్నారు. సో, మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు అందిస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక విషయాలైతే జారీ చేసిందనమాట. అది ఏంటంటే మనకి ప్రస్తుతం ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు ఎవరైతే రూ. 2000 తీసుకుంటున్నారో వారికి 4016 వరకు, అలాగే రూ. 3000 దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉందో తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి గాని ఎప్పటికి అమలు చేయనున్నగా చాలా పథకాలకు సంబంధించి గాను మన హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, గతంలో రైతు రుణమాఫీ సంబంధించి, అలాగే ఈ యొక్క సంవత్సరంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! సో, ప్రస్తుతం ఆ యొక్క పథకాలకు సంబంధించి గాను ఆ యొక్క అమలు అయితే సిద్ధమైపోయింది. అమలు కూడా చేసేసారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ సంబంధించి కూడా అమలు చేయవలసి ఉండగా మనకైతే కాస్త ఆలస్యం అయితే అయ్యిందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను రేపటి నుంచి మనం పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.